రాష్ట్రంలో మరో ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందుతుంది. విశాఖ జిల్లాకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 9 నెలల్లో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలేరు ఆయకట్టుదారులు ఎవ్వరు కూడా సమస్య లేకుండా శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఈ రోజు నేను శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఆలోచించేది ఈ ప్రాజెక్టు గురించి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు తెలిసి తెలియకుండా. పురుషోత్తంపట్నం దేనికని నేను చెప్తున్నా, 5 నియోజకవర్గాలకు ఉపయోగపడుతుంది. పిఠాపురం, పెద్దాపురం, తుని, జగ్గంపేట, ప్రత్తిపాడు 5 నియోజకవర్గాల్లో 2,15,000 ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్క ఎన్నో సంవత్సరాలుగా మీరు కోరుకున్న గోదావరి ఏలేరు అనుసంధానం చేసే పరిస్థితి వస్తుంది. ఇది జరిగితే ఏలేరు రిజర్వాయర్ కింద ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. కొంతమంది మాట్లాడినప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల మళ్లీ పోలవరం నీళ్లు వస్తాయి కదని అడుగుతున్నారు. డెఫినెట్ గా వస్తాయి. ఇది 2 భాగాలు. ఒకటి, గోదావరి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ వదిలిపెట్టడం. 2, 58 కిలోమీటర్ల దగ్గర ఏలేరుకు ఇంకొక లిఫ్ట్ పెట్టి ఆ నీళ్లు ఏలేరులో పడేసి అక్కడి నుంచి నీళ్లు తీసుకోవడం, మధ్యలో నీళ్లు ఇవ్వడం, మళ్లీ ఇక్కడ పెట్టి ఆ నీళ్లు కూడా తీసుకోవడం. మొత్తం కలిసి 3,500 క్యూసెక్స్ నీళ్లు మనం లిఫ్ట్ చేస్తున్నాం. 1,400 క్యూసెక్స్ నీళ్లు ఏలేరుకు లిఫ్ట్ చేసి ఆ నీళ్లు కూడా మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది. మొత్తం ప్రాజెక్టు చూస్తే 1,551,22 రూపాయలు ఖర్చు అవుతుంది. ఫేజ్ 1కి 1,030 కోట్ల రూపాయలు. అది ఏలేరు వరకు వస్తుంది. ఇందులో 875 కోట్లు మోటార్లు, పంపులు, పైప్ లైన్లు, సబ్స్టేషన్లకే పెడుతున్నాం. 155 కోట్లు అక్కడ బిల్డింగులు కానీ మిగిలినటికి పెడుతున్నాం. రేపు పోలవరం వస్తానే ఇవన్నీ కూడా వేరే ప్రాంతాల్లో ఈ పంపులన్నీ ఉపయోగించుకుంటాం. ఒక్క పైసా కూడా వేస్ట్ కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫేజ్ 2లో 521.22 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇది ఏలేరుకు నీళ్లు ఇవ్వాలి, శాశ్వతంగా ఉండాలి. ఎప్పుడూ ఏలేరు ప్రాజెక్టు కలకలలాడాలి. గోదావరిలో 100 రోజులు ఫ్లడ్ వస్తుంది, సముద్రంలోకి నీళ్లు పోతాయి. ఆ నీళ్లు కానీ మనం తీసుకొచ్చి ఏలేరులో పెట్టుకుని ఇంకా జిల్లాలో ఉండే అన్ని రిజర్వాయర్లో పెట్టుకుంటే జీవితంలో ఎప్పుడూ ఇక్కడ కరువు అనే మాట రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.